విజయవాడలో బంగారం బిస్కెట్ స్కీమ్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టాడు ఓ చిట్టీల వ్యాపారి. తక్కువ ధరకు బిస్కెట్ బంగారం వస్తుందని ఆశపడి కూడబెట్టిన సొమ్ముతో అతడి వద్ద చీటీలు కట్టారు. చివరకు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇక అసలు కథలోకి వెళ్తే విజయవాడలోని అయోధ్యనగర్ కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లో ఉంటున్నారు. పచ్చళ్ళ వ్యాపారం చేసే శ్రీనివాస్ కు స్థానికులతో మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక తన వద్ద చీటీలు వేసే వారికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. దీంతో స్థానికులకు శ్రీనివాస్ మీద మంచి అభిప్రాయం, నమ్మకం ఏర్పడ్డాయి. అయితే శ్రీనివాస్ ఇటీవల బంగారం బిస్కెట్ స్కీమ్ అంటూ ఒక కొత్త పథకం మొదలుపెట్టాడు. ఈ స్కీమ్ ప్రకారం ఈ పథకంలో చేరేవారు ప్రతి నెల 5 గ్రాముల బంగారం ధర ఆ నెలలో ఎంతుంటే అంత ఆ మొత్తం చెల్లించాలి. ఇలా గ్రూపులో ఉన్నవారందరూ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ గ్రూప్లో 30 మంది సభ్యులుంటే ఆ 30 మంది సభ్యులు ఒక్కొక్కరు 5 గ్రాముల బంగారం ధర చొప్పున 150 గ్రాముల బంగారానికి సరిపడే సొమ్ము చెల్లిస్తారు. ఆ డబ్బుతో బంగారం బిస్కెట్ కొనుగోలు చేసి చీటీ పాట నిర్వహిస్తారు. పాటలో పాడుకున్న వారికి ఆ బిస్కెట్ దక్కుతుంది. అయితే చీటీ పాటలో పాడుకున్న వారు మరుసటి నెల నుంచి 5 గ్రాముల బంగారం ధరతో పాటు మరో 3 గ్రాములకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాట పాడుకొని బిస్కెట్ తీసుకున్న వారు 8 గ్రాముల బంగారం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ బంగారం బిస్కెట్ స్కీమ్ ప్రకారం మొదటి నెలలో పాడుకున్న వారికి 150 గ్రాములు, రెండో నెలలో పాడుకుంటే 153 గ్రాములు, మూడో నెలలో పాడుకుంటే 156 గ్రాములు ఇలా బంగారం దక్కుతూ వస్తుంది. దీంతో తక్కువ ధరకే బంగారం వస్తుందనే ఆశతో చాలా మంది శ్రీనివాస్ పెట్టిన ఈ స్కీమ్లో చేరారు. అయితే మొదటి నెలతో పోలిస్తే ఆ తర్వాతి నెలల్లో ఎక్కువ బంగారం వచ్చే అవకాశాలు ఉండటంతో ఎవరు బంగారం కోసం చీటీ పాట పాడుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో స్కీమ్ చివరి దశకు వచ్చేసరికి చీటీలు వేసిన వారికి శ్రీనివాస్ ఎక్కువ బంగారం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నష్టం వస్తుందని భావించిన ముచ్చర్ల శ్రీనివాస్ బోర్డు తిప్పేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్ పోలీసులను పలువురు బాధితులు ఆశ్రయించారు. దాదాపు 65 మంది కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు లక్ష్మణుడు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టార్జితం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంత మందికి అన్యాయం చేస్తున్నారు. ఇంత మందికి ఇంత దారుణంగా నాన్ని అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది. ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలీదు ఆయన ఏమైపోయారో. తాపుగా మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి. ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల